మాజీ ఎంపీ గల్లా జయదేవ్కు ఏపీ సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. గల్లా జయదేవ్ను రాజ్యసభకు పంపించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. గత ఎన్నికలకు ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు గల్లా జయదేవ్. అయితే చంద్రబాబు మాత్రం గల్లా జయదేవ్ను వదిలిపెట్టేలా లేరు. ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన పనుల కోసం గల్లా అయితేనే బెటర్ అని టీడీపీ అధినేత భావిస్తున్నారట. అందుకే ఆయన్ను మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజ్యసభకు పంపే ప్రయత్నం చేస్తున్నారట చంద్రబాబు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 2 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఒకదానికి గల్లాను అనుకుంటున్నారట. ఇక 2వ సీట్ను జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలియవస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త, 2 సార్లు గుంటూరు నుంచి లోక్సభకు టీడీపీ తరపున గెలిచిన గల్లా జయదేవ్ రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడ్డమే తరువాయి అని ప్రచారం జరుగుతోంది. గల్లా జయదేవ్ పేరుని టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల వైసీపీ నుంచి 2 ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆ విధంగా ఆ 2 సీట్లు ఖాళీ అయ్యాయి. వాటికి తొందరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ అసెంబ్లీలో కూటమికే పూర్తి మెజారిటీ ఉంది. దాంతో ఈ 2 సీట్లు కూటమి ఖాతాలోనే పడనున్నాయి. ఈ నేపథ్యంలోనే అందుకు 1 సీటు గల్లా జయదేవ్ పేరుని చంద్రబాబు ఖరారు చేశారనే సమాచారం. మరో సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ లిమిటెడ్ సంస్థకు చైర్పర్సన్ గా ఉన్న గల్లా జయదేవ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయాలకు స్వచ్ఛంద విరమణ ప్రకటించారు. తన కుటుంబం, వ్యాపారాలు చూసుకుంటానని ఆనాడు ఆయన చెప్పారు. అయితే కూటమి ఏపీలో బంపర్ మెజారిటీతో విజయం సాధించడం, అదే సమయంలో కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గల్లా జయదేవ్ తన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఆయన తిరిగి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగింది. ఆయన 2 సార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు జాతీయ స్థాయిలో అందరితో ఉన్న పరిచయాలను దృష్టిలో ఉంచుకుని ఆయనను ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నియమిస్తారని మొదట ప్రచారం సాగింది. అయితే ఆయన అనుభవాన్ని పెద్దల సభలో వినియోగించుకోవాలని భావించి ఇప్పుడు గల్లాను రాజ్యసభకు పంపించాలని బాబు ఆలోచిస్తున్నారట. ఇక గల్లా 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన గుంటూరు లోక్సభ సీటులో ఎన్ఆర్ఐ అపర కుబేరుడు అయిన పెమ్మసాని చంద్రశేఖర్తో బాబు భర్తీ చేశారు. ఆయనకు ఎంపీ సీటు ఇస్తే బంపర్ మెజారిటీతో గెలిచారు. అంతేకాదు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. అదే గల్లా పోటీ చేస్తుంటే కేంద్ర మంత్రి అయ్యేవారని టాక్ వినిపిస్తోంది. ఇక పెమ్మసాని గుంటూరు వాసి కావడంతో పాటు అక్కడ రాజకీయంగా పాతుకుపోయేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. దీంతో గల్లాకు లోక్సభ సీటు ఎక్కడా అన్నది ఒక ప్రశ్నగా మారింది. కాబట్టి ఆయనను రాజ్యసభకు పంపించడం ద్వారా ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకోవాలన్నదే బాబు ఆలోచన అని చెబుతున్నారు. ఇక గల్లా జయదేవ్ని మోపిదేవి వెంకటరమణ సీటులో రీప్లేస్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. 2026 వరకు ఎంపీ సీటు పదవీకాలం ఉంది. ఇక గల్లా జయదేవ్ని రాజ్యసభకు పంపడం ద్వారా పెద్దల సభలో బీజేపీ అవసరాలను తీర్చడం, అదే సమయంలో వైసీపీకి రోజుకి ఉన్న 9 మంది ఎంపీల మద్దతు బీజేపీకి దక్కకుండా చూడడమన్న లక్ష్యాలు ఉన్నాయని అంటున్నారు. ఆ పని ఎంతో అనుభవంతో పాటు బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్న గల్లా చేయగలరని బాబు నమ్ముతున్నారట. మొత్తానికి గల్లా 2 సార్లు లోక్సభ నుంచి ఎంపీ అయ్యారు. ఈసారి పెద్దల సభలో కనిపించబోతున్నారన్నమాట. మరోవైపు వైసీపీ ఎంపీ పదవికి రాజీనామా చేసిన బీద మస్తాన్రావు సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జనసేన నుంచి రాజ్యసభకు నాగబాబు వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి సీటు నుంచి నాగబాబు పోటీ చేస్తారనే టాక్ వినిపించింది. అయితే పొత్తులో భాగంగా ఆ సీట్ను బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు ఆయన్ని రాజ్యసభకు పంపించడం ద్వారా ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. మొత్తానికి ఏపీలో ఖాళీ అయిన 2 రాజ్యసభ సీట్లతో వైసీపీ బలం 9కి పడిపోయింది. ఇప్పుడు ఆ 2 సీట్లు కూటమి ఖాతాలో పడడంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం మరో 2 సీట్లకు పెరగనుంది.